హలో అండి. ఈరోజు మనం కోడింగ్ ప్రాక్టీస్ 27లో నుంచి కామన్ ఎలిమెంట్స్ గురించి నేర్చుకున్నాం. ఇందులో కామన్ ఎలిమెంట్స్లో అండి ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద గివెన్ టూ స్ట్రింగ్స్ ఆర్ 1 2 3 4 5 6 and 2 4 5 9 0 9 10, your code should print the list of common elements so that the output should be 2 4 5. అంటే ఏం లేదంటే మనకు రెండు సెట్స్ ఇచ్చారు. ఈ రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలి. అవిటిని ఎట్లా లిస్ట్లో ప్రింట్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ ఇందులో కామన్గా ఏమున్నాయి 2 4 5, కాబట్టి అవిటిని ఇక్కడ వచ్చేసాయి. సేమ్ ఇందులో కూడా ఇప్పుడు మనకి ఇన్పుట్స్ రెండు ఇచ్చారు. అందులో మనకి కామన్గా ఉన్న వాటిని అవుట్పుట్లో రావాలి. సో దానికి ఏం చేయాలంటే కామన్ ఎలిమెంట్స్, ఇది చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఒక సెట్ ఉంది మనది, ఏ ఈక్వల్స్ టు ఇన్పుట్ వాల్యూస్ తీసుకున్నాం. అందులో మధ్యలో మనకి కామాస్ ఉన్నాయి, స్ప్లిట్ చేయాలి. నార్మల్గా అయితే స్పేసెస్ ఉంటే ఇట్లా నార్మల్గా స్ప్లిట్ చేసుకోవచ్చు. కాకపోతే కామాస్ ఉన్నాయి కాబట్టి ఇలా కామా అని స్ప్లిట్ చేస్తాం. సో వీటిని మళ్ళీ ఏం చేయాలంటే ఇవి ఆల్రెడీ స్ట్రింగ్స్లో ఉన్నాయి కాబట్టి కామన్ ఎలిమెంట్స్ని ఫైండ్ చేయాలి. కాబట్టి ఇందులో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంటీజర్స్లోకి కన్వర్ట్ చేయాలి. దీన్ని ఇంటీజర్స్లోకి కన్వర్ట్ చేయాలంటే ఎలాగో మీకు ఐడియా ఉంది కదండి, మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఇది పెడతాం. ఇలా దీనికి కన్వర్ట్ చేస్తాం. కాకపోతే ఇది కన్వర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే సెట్లోకి కన్వర్ట్ చేయాలి. కాబట్టి మరి అది ప్రాసెస్ చేస్తూ ఉంటే ఇంకా పెద్ద అయిపోతుంది కోడింగ్. కాబట్టి ఇక్కడే మీకు సింపుల్గా అయిపోయేలా చెప్తాను. ఇక్కడే సెట్ ఆఫ్ అని చేసేసాం అనుకోండి, దీంట్లోనే మనం దాన్ని సెట్కి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నట్టు డైరెక్ట్గా. సో సేమ్ టు సేమ్ ఇలాగే చేసేసి బీని కూడా సేమ్ ఇలాగే చేయండి. ఇన్పుట్ ఆఫ్ బీలో కూడా సేమ్ స్ప్లిట్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ ఇక సెట్ 1 ఇది ఏ, సెట్ 2 అంటే బి, దీనికి కూడా సేమ్ స్ప్లిట్ చేయండి. ఇలా కామర్స్ ఉన్నాయి కాబట్టి మధ్యలో కామర్స్ తోటి స్ప్లిట్ చేసేయండి. దీనికి కూడా సేమ్ టు సేమ్ మ్యాపింగ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఇది పెట్టేసి దీన్ని ఇప్పుడు ఇంటిజర్ కన్వర్ట్ చేసి తర్వాత సెట్లోకి కన్వర్ట్ చేసామండి. ఎందుకు కన్వర్ట్ చేసామంటే ఇప్పుడు మనం ఇది ఇంటిజర్లో కన్వర్ట్ చేస్తేనే మనకి ఏంటంటే కామన్ ఎలిమెంట్స్ని చేయాలంటే సెట్లోకి కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ మనకు మ్యాపింగ్ ఎందుకు అవసరం అంటే కామన్ ఎలిమెంట్స్ని ఫైండ్ చేయాలి కదండి. అవి ఏవి కామన్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తే అందులో ఏవేవి ఉన్నాయో కామన్ ఎలిమెంట్స్ అవి కనిపిస్తాయి మనకి, అంటే ఫైండ్ చేయగలుగుతాం. సో మళ్ళీ కామన్ ఎలిమెంట్స్ని చేయాలంటే సెట్కి కన్వర్ట్ చేస్తేనే మనం కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయో చేస్తాం. సి అని ఒక వేరియబుల్ని తీసుకుందాం మనం ఇప్పుడు. ఎందుకు చెప్తాను. దీన్ని ఏం చేస్తున్నామంటే మనం ఇప్పుడు ఇంటర్సెక్షన్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి రెండిట్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ని వేసుకోవాలి కాబట్టి. సో కాబట్టి దీన్ని ఆర్డర్లో కూడా సెట్ చేసుకోవాలి. ఆర్డర్లో సెట్ చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసు కానీ సార్టెడ్ చేసుకోవాలి. సో కాబట్టి ఫస్ట్ సి ఈక్వల్స్ టు మనకి రెండు ఎలిమెంట్స్లో కామన్లో ఉన్నాయి ఏ అండ్ బి చేస్తే మనకి అంటే ఇటరేషన్ చేస్తే మనకి కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి అనేది ఒక ఆర్డర్లో వచ్చేస్తుంది. సో దీన్ని ఇందులో ఏమున్నాయో వాటిని ఆర్డర్లో రావాలి. ప్రింట్ ఆఫ్ సి అని ఇచ్చామనుకోండి, ఏమొస్తుంది మనకి ఆ రెండిట్లో డిఫరెంట్గా ఉన్నాయి వస్తుంది. కాకపోతే ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఏముంది, ఇది ఆల్రెడీ లిస్ట్లో ఉంది, మనకి ఇక్కడ ఉన్న సెట్లో ఉంది. కాబట్టి ఫస్ట్ దీన్ని సెట్లోకి కన్వర్ట్ చేసుకుందాం. క్షమించండి, లిస్ట్లోకి కన్వర్ట్ చేసుకుందాం. లిస్ట్లోకి కన్వర్ట్ చేసాం దీన్ని. క్షమించండి ఒక్క నిమిషం. ప్రింట్ ఆఫ్ ఇవ్వాలి. ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ సి. చూసారా, ఒకటి కరెక్ట్ అయింది, ఇంకోటి రాంగ్ అయింది. ఎందుకు? ఇక్కడ ఇది ఆర్డర్లో లేదు చూడండి. 45 25 ఉంది, కానీ ఇక్కడ 45 5 20 రావాలి. దీనికి ఏం చేయాలంటే మనం దీన్ని సార్టెడ్లోకి చేయాలి. సార్టెడ్ చేసామనుకోండి అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది. చూసారా, 2 టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని సబ్మిట్ చేద్దాం. ఫైవ్ టెస్ట్ కేసెస్ పాస్డ్ అండి. ఇంతే, సింపుల్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.